మిగతా బెంచింగ్ వర్క్ అంతా. హబ్సిగూడలోని రిటైర్డ్ సైంటిస్ట్ ఇంట్లో బంగారం దొంగతనంపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు చెందిన అధికారులు 36 గంటల్లో కేసు పరిష్కరించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన అల్లం తేజస్విని ఆర్థిక ఇబ్బందుల్లో పడి డాక్టర్ PLKM రావు ఇంట్లో పనిచేస్తూ 9 తులాల బంగారం ఆభరణాలు మరియు 10,000 రూపాయల నగదును దొంగలించినట్లు గుర్తించారు. పోలీసులు నిందితురాల్ని అరెస్టు చేసి స్వాధీనం చేసుకున్న వస్తువులతో రిమాండ్కు తరలించారు. అనంతరం కేసును చాకచక్యంగా ఛేదించిన సిబ్బందికి ఏసీపీ జగన్ రివార్డును అందించి అభినందించారు. వెరిఫై చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు, దాన్ని కూడా వెరిఫై చేయమని 2 months నుంచి చేస్తున్నాం. అంటే ఇక్కడ ఈమె దగ్గరకు వచ్చిన తర్వాత రెగ్యులర్గా ఈ ఏరియాలో 8 months నుంచి చేస్తున్నది. వీళ్ళ దగ్గర మాత్రం ఒక 3-4 months నుంచి చేస్తున్నది. ఇప్పుడు ఇట్లా కొత్త ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరిని కూడా నమ్మి ఇంతకుముందు కూడా నేపాల్ గ్యాంగ్ ఇట్లానే సేమ్ పరిచయాలు పెంచుకొని నేపాల్ గ్యాంగ్ నేపాల్ వాళ్ళు మేము పనిచేసుకుంటామని భార్యాభర్తలు వచ్చేసేసి వాళ్ళను ఇంట్లో ఉన్న ఒకవేళ ఏజ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్లకు మొత్తం మంది ఇచ్చేసి పూర్తిగా ఆభరణాలు దొంగిలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాగే ఐసోలేట్ ఉన్న ఇళ్లలో తాళం వేసిన తర్వాత లేదంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా దొంగతనాలు చేసుకొని పారిపోయిన దాఖలాలు ఉన్నాయి. అందుకనే పనికి పెట్టుకునే క్రమంలో వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ పూర్వపరాలు మొత్తం తెలుసుకొని వాళ్ళ సబ్జెక్టు డీటెయిల్స్ అన్ని తెలుసుకొని దయచేసి మీరందరూ అందులో పని పెట్టుకోవాలని చెప్పి కోరుచున్న ప్రజలకు విజ్ఞప్తి. ఎందుకంటే ఈ మధ్యలో డైరెక్ట్ వచ్చేసి దొంగతనాలు అంతా వైట్ కాలర్ అఫెన్స్లు, ఇంట్లో పనిచేసే వాళ్ళు నమ్మించి మోసం చేసే దొంగతనాలు ఎక్కువైనాయి. కాబట్టి